హైదరాబాద్ నడిబొడ్డున గన్ను పెట్టి పారిశ్రామికవేత్తల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తే కేసులుండవు, సిట్లుండవు. నేను చెప్పలే కదా, కేబినెట్ మంత్రి సురేఖ గారి బిడ్డనే చెప్పింది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్తకు ఘనత మీద తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేసిండు అని నేను చెప్పినా? కొండా సురేఖ గారి బిడ్డ చెప్పింది. దాని మీద ఎందుకు సిట్ అయ్యవు? మరి దాని మీద కూడా సిట్టేసి తుపాకీ తెచ్చినోడెవడు, తుపాకీ పెట్టినోడెవడు, ఎక్కడ జరిగింది, ఎవరి దగ్గర వసూలు చేసిండ్రు, ఎంత వసూలు చేసిండ్రు సిట్ అయ్యాలన్నా వద్దా? మరి దాని మీద ఎందుకు సిట్ అయ్యకపోతే రేవంత్ రెడ్డి? అంటే నువ్వు సెలెక్టివ్గా ఇస్తావా సిట్టు? ప్రతిపక్షాల మీదనో ప్రశ్నించే గొంతుల మీద మాత్రమే సిట్ వేస్తావా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి రాష్ట్ర పరువు తీసే విధంగా నీ ఇంటి ముంగటనే గెస్ట్ హౌస్లో, ముఖ్యమంత్రి ఇంటి ముందు గెస్ట్ హౌస్లో గన్ పాయింట్ పెట్టి పారిశ్రామికవేత్త దగ్గర పైసలు వసూలు చేస్తే సిట్ అయ్యవు. నీ ఇంటికి కూతవేటు దూరంలో హైదరాబాద్ నడుబొడ్డున నీ మంత్రి గారి కంపెనీ భూ కబ్జా చేస్తే దాని మీద సిట్ అయ్యవు. నీ ఏఐసిసి కాంగ్రెస్ నాయకుడు పట్టబగలు దాడి చేసి దెబ్బలు కొట్టి గుండాగిరి చేసి డబ్బులు వసూలు చేస్తుంటే దాని మీద సిట్టు వేయవు. ఎవరి మీద సిట్టు?